ఇవాళ మేము బ్రెయిన్ అండ్ స్పైన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వచ్చాము. సో దాంట్లో ఏంటంటే మనం కొత్త టెక్నాలజీ ఒకటి తీసుకొచ్చాం మన ఏపీ తెలంగాణలోకి. అది స్పైన్ రోబోట్ అండ్ బ్రెయిన్ రోబోట్. బ్రెయిన్ రోబోట్ మనకి ఆల్రెడీ వాడుతున్నా సరే, స్పైన్ రోబోట్ అనేది ఇట్ ఇస్ వెరీ లేటెస్ట్ టెక్నాలజీ. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది స్పైన్ సర్జరీస్ చేసే విధానాన్ని కంప్లీట్గా మార్చేస్తుంది. అంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ ఇన్ స్పైన్ సర్జరీ. సో మనం ఎప్పుడైతే రొటీన్గా మనం స్పైన్ సర్జరీస్ చేస్తామో, ఓపెన్ కానీ మినిమల్ ఇన్వేజివ్ కానీ, దాంట్లో మనకి ప్రెసిషన్ అనేది ఆల్మోస్ట్ 99% ఉంటుంది. అదే మనం ఈ రోబోటిక్ టెక్నాలజీ యూజ్ చేసి రోబోట్ ద్వారా చేస్తే, మనకి 3D ఇమేజింగ్ చేసి దాన్ని రోబోట్తో ఇంటిగ్రేట్ చేస్తే ప్రెసిషన్ ఆల్మోస్ట్ 99.9% ఉంటుంది. అంటే 0.1% ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది చాలా ఆల్రెడీ మనకి 20 years నుంచి ఉన్నా సరే, మన దేశంలో రీసెంట్గానే వచ్చింది. అండ్ చాలా కొన్ని సెంటర్స్లోనే ఇది అవైలబుల్గా ఉంది. అలాగే మన ఏపీ తెలంగాణలో మేమే ఫస్ట్ ఇది తీసుకురావడానికి. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ ద పేషెంట్స్. So basically brain and spine surgery లో the most critical thing is important నరాలు ఉంటాయి. ఒక సైడ్ స్పైనల్ కార్డ్ ఉంటుంది, ఇంకొక సైడ్ వర్టిబ్రల్ ఆర్టరీ ఉంటుంది, అండ్ దాని మధ్యలో స్పేస్ ఇస్ less than 4 millimeters. ఈ 4 millimeter స్పేస్లో మేము ఎగ్జాక్ట్ యాక్యురసీలో స్క్రూ పెట్టాలంటే the safest way to do it and the most accurate way to do it today is with robotics. And similarly, spine robotics తో పాటు brain robotics లో కూడా the ability to target deep-seated lesions with small holes to be able to take biopsy అన్నమాట. This can be done with almost 100% accuracy with a robot. Now, prior to this, ఇప్పుడు human beings లో with experience or whatever, we can get, like Dr. Chaitanya said, we can get up to 96-97% accuracy. With the robot, we are looking at 99.9% accuracy. That is one thing. The second thing is when we are putting in multiple screws, there is substantial radiation both to the patient and to the surgical team. With the robot, that is completely avoided and the amount of radiation is very low. So there is a safety angle as well. And this kind of robotics is available in very few centers in the country. And in the Twin States, we are the first hospital that has got spine robotics in our hospital. So this meeting is being held just to give more awareness about spine robotics, about the safety of spine robotics, and how we are able to provide quality care at international levels right here in Hyderabad. ఇంకా మనకి ఇప్పుడు చిన్న పిల్లల్లో పర్టికులర్లీ 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి పిల్లల్లో గూని అంటే స్కోలియోసిస్ వచ్చి బాగా వంగిపోయి బిగ్ డిఫార్మిటీస్ 120-100 కర్వ్స్ వచ్చి బాగా వంకరగా తయారయ్యి దాని వల్ల హార్ట్ లంగ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి పిల్లల్లో మనము మామూలుగా రోబోట్ లేకుండా మనం సర్జరీస్ చేసినప్పుడు టైం చాలా తీసుకుంటుంది. అంటే లైక్ 8 hours 9 hours కొన్నిసార్లు 12 hours కూడా పడుతుంది. బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు మనం ఇది 2-3 స్టేజెస్లో చేసేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు ఈ రోబోట్ వచ్చిన తర్వాత యాక్యురసీ చాలా ఇంప్రూవ్ అయింది. మనకి టైం చాలా తగ్గుతుంది. అండ్ సార్ అన్నట్టుగా, మన సవిత్ గారు అన్నట్టుగా రేడియేషన్ కూడా చాలా తగ్గిపోతుంది. సో ఇంక్రీజ్ ప్రెసిషన్, లెస్ బ్లడ్ లాస్, లెస్ రేడియేషన్ అండ్ 100% యాక్యురేట్. ఇట్లాంటి అడ్వాంటేజెస్ వల్ల అట్లాంటి పిల్లలకు కూడా మనం ఈజీగా సర్జరీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత కూడా వెంటనే డిశ్చార్జ్ చేయొచ్చు. ఆ 2-3 స్టేజెస్ని మనం సింగిల్ స్టేజ్లోకి కన్వర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా పెయిన్ అవి కూడా తక్కువ ఉంటుంది. న్యూరలాజికల్ ఇంజరీ అవి కూడా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సర్జరీ చేసిన వెంటనే మనం సిటీ స్కాన్ కూడా ఆపరేషన్ థియేటర్లోనే చేసి స్క్రూస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇంకెక్కడైనా ఇబ్బంది ఉందా, మనం ఏదైనా వర్టిబ్రా చిన్న పార్ట్ తీసామా, ఇంకేదైనా పార్ట్ తీయాల్సి వస్తుందా అని అక్కడికక్కడే చెక్ చేసుకుని కంప్లీట్గా మనం వర్క్ చేశాకే బయటికి రావచ్చు. ఇదివరకు ఏంటంటే చేసిన తర్వాత మనం సిటీ స్కాన్ చేసుకుని మళ్ళీ ఉందా లేదా చూసుకుని మళ్ళీ వెనక్కి తీసుకురావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోనే రోబోట్తో పాటే సిటీ స్కాన్ ఉంటుంది కాబట్టి అది కూడా మనం అక్కడే లైవ్లో చేసేసుకోవచ్చు. అండ్ పేషెంట్కి రిస్క్ కూడా చాలా తక్కువ వస్తుంది దీనివల్ల. సో ఈ అడ్వాంటేజెస్ ఉండటం వల్ల ఈ పిల్లలకి రోబోట్ అనేది ప్రస్తుతం ఒక అడ్వాంటేజ్ అయినా సరే, మేబీ ఫ్యూచర్లో 5 years 10 years డౌన్ ద లైన్ ఇది మ్యాండేటరీ అయిపోతుంది. ఎందుకంటే దానివల్ల మనకి చాలా రిస్క్ తగ్గిపోతుంది అండ్ ఫాస్ట్ సర్జరీ చేయొచ్చు, బ్లడ్ లాస్ కూడా తగ్గుతుంది. సో I feel that in future, maybe 10 years down the line, it will become something like a very important thing, and it is mandatory for somebody to use a robot maybe in future for deformities itla pillallo vankarlu cheyadaniki. The other thing that the robot has a great use in is something called minimally invasive spine surgery.
సో ట్రెడిషనల్ స్పైన్ సర్జరీ పెద్ద పెద్ద కోసేవాళ్ళు, అట్లీస్ట్ 6 ఇంచెస్ 8 ఇంచెస్ ఇన్సిజన్ వేసేవాళ్ళు. అండ్ మొత్తం సారీ అండ్ ఇది ఇన్సిజన్ వేసిన తర్వాత స్పైన్కి ఇటువైపు అటువైపు మసిల్స్ ఉంటాయి. ఆ మసిల్స్ మొత్తం ఓపెన్ చేసి మసిల్స్కి డ్యామేజ్ చేసి సర్జరీస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రోబోట్తో పాటు మినిమలీ ఇన్వేజివ్ చేయొచ్చు. ఇన్ ద సెన్స్ ఏ ఇన్సిజన్ 6 ఇంచెస్ ఇన్సిజన్ ఇప్పుడు స్మాల్ ఆల్మోస్ట్ 2 ఇంచ్ ఇన్సిజన్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చిన్న ఇన్సిజన్స్ పెట్టి మేము స్కిన్ ద్వారా నుంచి చిన్న హోల్స్తో స్క్రూస్ పెట్టి నరాల్ని మొత్తం డీకంప్రెస్ చేసి ఇది చేయొచ్చు. దీని అడ్వాంటేజ్ ఏంటి? ఒకటి, పేషెంట్స్ మొబిలైజ్ చేయాలంటే ఆ రోజు సాయంత్రం మొబిలైజ్ చేయొచ్చు. అంటే స్పైన్ సర్జరీ తర్వాత లేడు, బెడ్లోనే ఉండాలి, ఒక వారం రోజు బెడ్లోనే ఉండాలి అలాగేం లేదు. ఆ రోజు సాయంత్రం లోపల నడవచ్చు, లేకపోతే నెక్స్ట్ డేనే మేము మొబిలైజ్ చేసి ఇంటికి కూడా పంపించవచ్చు. అండ్ దట్ ఈస్ ది అడ్వాంటేజ్. పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఈజ్ ఆల్మోస్ట్ 90% లెస్. Accuracy, like we said, is about 100%. And with the robot, we are able to do this with small incisions, which means patients recover faster. తక్కువ టైం హాస్పిటల్లో ఉండాలి, ఎక్కువ బెడ్ ఛార్జెస్ ఏమి ఉండవు. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ద రోబోట్. సో ఇన్ బోత్ స్కోలియోసిస్ విచ్ ఇస్ ఇన్ చిల్డ్రన్ అండ్ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అడల్ట్స్లో, ఇప్పుడు ఏజ్తో పాటు స్పైన్ అరిగిపోవడం, డిస్క్ ప్రాబ్లమ్స్ రావడం, వర్టిబ్రా స్లిప్ అయిపోవడం, స్పాండైలోలిస్థెసిస్ అని చెప్తాము, అవన్నీ ఇప్పుడు రోబోట్తో వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ విత్ వెరీ వెరీ స్మాల్ ఇన్సిజన్స్ అనమాట. అండ్ థ్యాంక్స్ టు దట్ పేషెంట్స్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది. They can get back to work faster, and that is an advantage that the robot gives to minimally invasive surgery. So basically one thing is 90% spine problems ki surgery అవసరం ఉండదు, రైట్? సో అందరు లేదు స్పైన్ సర్జరీ బెంగపడతారు, మేము డాక్టర్ దగ్గర వెళ్తే వారు ఎంఆర్ఐ చేస్తే స్పైన్ ఆపరేషన్ ఇప్పుడే చేయాలని చెప్తారు. 90% పేషెంట్స్కి ఆపరేషన్ అవసరం ఉండదు. ఇట్ ఇస్ ఓన్లీ 10% దట్ నీడ్ సర్జరీ. బట్ ఇవాల్యుయేషన్ చేయాలంటే అవును స్పైన్ సర్జన్స్, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్, న్యూరో స్పైన్ సర్జన్ దగ్గర వెళ్ళి ఒకసారి ఇవాల్యుయేట్ చేయాలి. కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. కొన్ని పేషెంట్స్ ఉట్టి పెయిన్తో వస్తారు, మేము ఎగ్జామిన్ చేసే టైంలో లేదు మసిల్ వీక్నెస్ ఉంటుంది, లేకపోతే ఒక సైడ్ స్పర్శం వెళ్ళిపోతుంది, లేకపోతే యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అనమాట. ఆ సిచ్యువేషన్లో మేము ఎంఆర్ఐ స్కానింగ్ చేసి లేదు నరాల పైన ప్రెషర్ ఉంది, లేకపోతే బోన్స్లో ఏమైనా ఇష్యూ ఉంది, స్పైన్లో ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయకపోతే అది గ్రాడ్యువల్గా వర్సన్ అవుతుంది. బట్ ద ఫస్ట్ స్టెప్ ఇస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్పైన్ సర్జన్ని కన్సల్ట్ చేయాలి. కన్సల్ట్ చేసిన తర్వాత అవసరం పడితే వీ విల్ డూ అన్ ఎంఆర్ఐ ఆర్ అన్ ఎక్స్రే ఆర్ సిటీ స్కాన్. అండ్ 90% పేషెంట్స్ ఉట్టి ట్యాబ్లెట్స్తో అండ్ దాని తర్వాత ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజ్తో ఇంప్రూవ్ అవుతారు. బట్ ద 10% సర్జరీ మ్యాండేటరీ అవుతుంది. అండ్ ఆ పేషెంట్స్కి ఈ టెక్నాలజీ సర్జరీని సేఫ్ చేసేస్తుంది. బికాజ్ అల్టిమేట్లీ ఎన్నో పేషెంట్స్ వస్తారు మన దగ్గర, ఆపరేషన్ చేయాలంటే వాడు బెంగ ఏంటి, లేదు స్పైన్ సర్జరీ చేస్తే చేతులు కాలు పడిపోతాయి, పారలైజ్ అయిపోతారు, బెడ్లోనే ఉండిపోతారు. With the robot, that risk is zero, right? So that is very important. With the robot, robotic surgeryలో ఈ స్క్రూ ఇటువైపు అటువైపు వెళ్ళడం, లేకపోతే నరాలు డ్యామేజ్ అవడం, లేకపోతే పారాలిసిస్ లాగా రావడం, అవును స్పైన్ సర్జరీస్లో 0.1% ఆ రిస్క్ ఉంటుంది. రోబోట్తో ఆ రిస్క్ బికమ్ జీరో. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రోబోట్తో సర్జరీ చేస్తే సో స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఏజ్తో వస్తుంది, రైట్? సో మన లోవర్ బ్యాక్లో 5 బోన్స్ ఉన్నాయి, 5 డిస్క్స్ ఉన్నాయి, మెడలో 7 బోన్స్ ఉన్నాయి, 6 డిస్క్స్ ఉన్నాయి. ఒక డిస్క్ ఏదో ప్రాబ్లం వస్తే దానికి ఆపరేషన్ చేస్తే అది ఫ్యూచర్ ప్రూఫ్ కాదు. దట్స్ లైక్ ఫిక్సింగ్ అ పంచర్. మిగతా 4 డిస్క్స్ ఉన్నాయి, అవి ఏజ్తో పాటు అరిగిపోతాయి. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేయాలి. సెక్సింగ్ పంచర్ ఫిక్స్ చేసిన తర్వాత గ్యారంటీ ఇస్తారా మిగతా 3 టైర్స్లో పంచర్ రాదని? దట్ డజంట్ వర్క్ దట్ వే. సో స్పైన్లో, లంబార్ స్పైన్లో, లోవర్ బ్యాక్లో 5 డిస్క్స్ ఉన్నాయి. కామనెస్ట్ L4-5లో మనకి ఏజ్తో పాటు డీజనరేషన్, డిస్క్ బల్జ్ అని కనపడతాయి. L4-5 మేము ట్రీట్మెంట్ ఇచ్చిన 5 years 10 years లేటర్ ఇప్పుడు కేర్ తీసుకోకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, స్పైన్ని స్ట్రాంగ్గా పెట్టుకోకుండా ఉంటే డిఫరెంట్ ఏరియాస్లో అరగడం స్టార్ట్ అవుతుంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది ఏజింగ్ ప్రాసెస్, రైట్? సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ సర్జరీ ఒక పార్ట్ ట్రీట్మెంట్ది, దాని తర్వాత ఎక్సర్సైజ్ ఇస్ కంపల్సరీ. అదర్వైజ్ డెఫినెట్గా దే విల్ బీ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్. బేసికల్లీ రోబోట్తో ఏంటంటే ఇప్పుడు మనందరం సర్జరీస్ చేస్తాం. జనరల్గా మనుషులు ఏమనుకుంటారంటే రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ ఆపరేషన్ థియేటర్లో చేస్తుంది అనుకుంటారు. అది కంప్లీట్లీ రాంగ్.
నేను చెప్పేది ఏంటంటే రోబోటిక్ సర్జరీ కూడా సర్జనే చేస్తారు. ఇప్పుడు మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు. డ్రైవ్ చేస్తున్నప్పుడు గూగుల్ మ్యాప్ యూస్ చేస్తుంటే గూగుల్ మ్యాప్ డ్రైవ్ చేయదు మీ కారు. సో మీరే డ్రైవ్ చేస్తారు. సో ఇట్ ఈస్ ద సర్జన్ హూ ఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ది ఎవ్రీ ప్రాసెస్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్. Robot is not going to do anything. We are going to instruct the robot and robot will help us in doing that అంతే. సో మనం ఒక అడవిలో వెళ్తున్నప్పుడు మ్యాప్ లేదనుకోండి, మనం తప్పిపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి మ్యాప్ లాగా కనిపిస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాం అనేది స్క్రీన్ మీద 100% యాక్యురసీతో కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం హ్యూమన్ ఎర్రర్ అనేది అందులో తగ్గిపోతుంది. అండ్ చేసిన వెంటనే మనం మళ్ళీ అక్కడికి సిటీ స్కాన్ తీసుకుని మనం చేసిన సర్జరీ కరెక్ట్గా ఉందా లేదా, మనం ఎగ్జాక్ట్గా ఎలా ప్లాన్ చేసామో రోబోట్లో అలాగే చేసామా లేదా అనేది కూడా వెరిఫై చేసేసుకోవచ్చు. సో బై ద టైమ్ ద సర్జరీ ఈస్ డన్ 100% మనం గ్యారంటీగా చెప్పొచ్చు అది కరెక్ట్గా ఉందని. సో అది అడ్వాంటేజ్. ఇది లేకపోతే ఏమవుతుంది, మనం ఐబాలింగ్ అంటే నేను ఒక 10 degrees యాంగిల్లో స్క్రూ వేయాలనుకోండి, అది 15 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. మన హ్యూమన్ బ్రెయిన్ కెనాట్ డిటెక్ట్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ వేరియేషన్. ఓకే, నేను ఎక్స్ట్రీమ్లీ ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్ 10 degrees యాంగిల్లో ఇది ఏమంటే వేయలేరు. అది 12 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, చెప్పలేం. సో ఆ రోబోట్తో ఆ ప్రాబ్లం ఉండదు. ఎగ్జాక్ట్లీ మనం 10లో వేస్తుంటే ఇది పక్కకి చెప్పండి అని చూపిస్తూ ఉంటుంది, యాంగిల్ అది చూపిస్తూ ఉంటుంది. అయిపోయిన తర్వాత కూడా మనం దాన్ని మళ్ళీ రీవెరిఫై చేసుకోవచ్చు. సో దీనివల్ల హ్యూమన్ ఎర్రర్ వెళ్ళిపోతుంది అండ్ అక్కడికక్కడ రియల్ టైంలో మనం సర్జరీ చేసిన దాన్ని చూసుకుని అప్పుడు బయటికి రావచ్చు. సో ఆ ఎర్రర్ ఏదైతే మనం హ్యూమన్ ఎర్రర్ ఉంటుందో అది పోయేపాటికి 100% యాక్యురేట్గా చేయొచ్చు మనం టెక్నాలజీ. సో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సార్ చెప్పినట్టు బ్రెయిన్ దగ్గర వెళ్ళే నరాలు, స్పైనల్ కార్డు అన్నీ ఉండి దగ్గరలోంచి చిన్న పాత ఉంటుంది స్క్రూకి, ఆ పాత్లోనే మనం వేయాలి. వేసేటప్పుడు మనం కొన్ని స్క్రూస్ అంటే ఒక 10 పేషెంట్స్కి మనం సర్జరీ చేశాక ఆ డేటాబేస్ని మనం రోబోట్లో పెడితే నెక్స్ట్ టైం స్క్రూ ఎట్లా వేయాలో కూడా అది చూపిస్తుంది. సో అది ఆర్టిఫిషియల్ లెర్నింగ్ ద్వారా వస్తుంది. అంటే మనం ప్రతిదీ కంప్యూటర్ మీద ప్లాన్ చేయకుండా అదే సజెస్ట్ చేస్తుంది. సో ఈ డైరెక్షన్స్లో మీరు వేయొచ్చు ఈ 10 వర్టిబ్రాస్లో. సో మనకు ఒక ½ an hour టైం సేవ్ అవుతుంది. సో అలా యూజ్ అవుతుంది తప్ప సర్జరీ చేసేది మాత్రం సర్జనే చేస్తారు. సో మన ప్లానింగ్లో టైం సేవ్ చేయొచ్చు. అండ్ ఇంకేదన్నా మనకి ఒక్కోసారి మనం ఇంకా లెంత్ స్క్రూ వేయచ్చు, ఇంకా కొంచెం చిన్నది వేయచ్చు, లావ్ వేయచ్చు అని సజెస్ట్ చేస్తూ ఉంటుంది. సో అలా మనం సర్జరీస్ చేసి మనం ఇచ్చే డేటాని అది లెర్న్ చేసుకుని దాన్ని బట్టి అది ఇంప్రూవ్ అయ్యి కొంతమందికి ఆస్టియోపోరోసిస్ ఉండొచ్చు. సో ఇక్కడ బోన్ బాగాలేదు, ఆ డైరెక్షన్లో వేయాలి అని కూడా చెప్పొచ్చు. అది ఇంకా మనకు రాలేదు, మేబీ అవి కూడా సజెషన్స్ ఫ్యూచర్లో. సో ఏఐ విల్ బి యూజ్డ్ ఫర్ ప్లానింగ్, బట్ ఎగ్జిక్యూషన్ ఇప్పుడు స్పైన్ చాలా క్రిటికల్. అంటే నీ జాయింట్లో, స్టమక్లో రోబోట్స్ ఆపరేట్ చేసేవి కూడా ఉన్నాయి, కానీ స్పైన్ వరకు ఇప్పుడు దాకా అవి కనుక్కోలేదు. ఉన్నా సరే దే ఆర్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ పార్ట్. ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా పేషెంట్కి హ్యూజ్ లాస్ అవుతుంది. సో ఇప్పుడు మనం యూజ్ చేసే రోబోట్స్ అన్ని సర్జనే సర్జరీ చేస్తారు. రోబోట్ జస్ట్ మనం ఇన్స్ట్రక్ట్ చేస్తుంది అంతే. మీరు ఈ డైరెక్షన్లో వెళ్తున్నారు, కొంచెం మార్చండి, అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి మనకు చెప్తామే తప్ప అది వచ్చి సర్జరీ చేసే సిచ్యువేషన్ ఏం లేదు ప్రస్తుతానికి. సో రోబోటిక్ సర్జరీ, నార్మల్ సర్జరీ రెండు ఒకటే, బట్ ఇట్ ఈస్ మోర్ యాక్యురేట్, ప్రిసైజ్ అండ్ స్మాల్ ఇన్సిషన్. అదే డిఫరెన్స్. So, yeah, let me break that down. So the workflow that we normally do is if a patient requires a lumbar surgery of the lower back, we put the patient under anesthesia, we position the patient on the operating table, and then we have an intraoperative CT scan. The CT scan runs a scan of the patient. Now we know from before, when we do the MRI, we know which levels. For example, let's assume that we have to put screws into L4 and L5. So we do a CT scan, and then those images are transferred to the robot. As of today, we plan the screws based on how we have been taught where the screws should be. We are expecting within the next year at least for the robot to be able to plan the screws based on the inputs that we have given in the past. So even the screws that we put are based on what we've been taught. Right, so there is a way on how these screws should be put, in which direction the screws should go, how long the screws can be, how thick the screws can be, and this we do based on our teaching and our experience. That over the next year, because the robot is seeing screws being placed across the world, and we expect the machine learning to be able to, at least the initial screw placement, we expect the robot to be able to show us on the system. Right. That is a virtual plan. We still have to sign off on the plan. Then, like Dr. Chaitanya said, the robot is basically a GPS. It aligns itself in the angle that the screw should go and the depth that the screw should go, and we operate through the robotic arm.
So that's what gives us the accuracy, because the arm is absolutely rigid. So as of today, the AI it's not been deployed yet. We are waiting for enough machine learning to happen. See, the thing with AI is the ability to compute is only now. The data has been there for the last 20 years, but the ability to compute that data rapidly in terms of the software and the hardware capacity is happening only now. So we expect that in the next software update of the robot, that the population of screws, where the robot will analyze the CT scan and say, according to everything that you have told me, if you want to put screws in these two bones, this is the direction and the angle and the size of the screws that I suggest. Now, because this is a human being, we will not believe artificial intelligence, and we will have to recheck the plan and sign off on the plan. So I do believe it will save us about, like about half an hour of time in planning, but we are a little far away from it being the standard of care. I think that will take at least 5 years. I think in the next year, the robot should suggest. In the next 5 years, we are more likely to accept what the robot suggests without any argument. So the data gets anonymized to the servers that do the planning, but the software itself will then be in-house. So once the machine learning is done and the software update has happened where the AI can do the planning, that is going to be housed on the computer. So that data is not going to go out anywhere. అనదర్ థింగ్ ఇన్ కిడ్స్ నా వాట్ ఐ టోల్డ్ వెన్ వీ డూ డిఫార్మిటీస్ మనం పిల్లలకి వంకర కరెక్ట్ చేసేటప్పుడు సో దే విల్ బి అరౌండ్ 18 to 20 స్క్రూస్ విచ్ హ్యావ్ టు బి పుట్. సో అందులో కూడా ఇప్పుడు 130 degrees ఉంది కర్వ్. అది మనం స్క్రూస్ ఏ డైరెక్షన్లో ఎక్కడ ఏ సైజు పెడితే ఆ కర్వ్ ఎంత తగ్గుద్దని కూడా సిమ్యులేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ టెక్నాలజీ ఉంది, కానీ దాంట్లో ఇంకా ఏ ఫుల్గా ఇంటిగ్రేట్ కాలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఒక 1000 స్క్రూస్ తెచ్చి పెట్టుకుని ఓటీలో పెట్టుకుని అప్పుడు నేను అందులో 20 వాడతా. బట్ ఫ్యూచర్లో దీంట్లో అడ్వాంటేజ్ ఒక్కోసారి మనకి ఏంటంటే 5.5 into 20 mm స్క్రూ కావాలి, అది లేకపోవచ్చు ఆ టైంలో. సో అప్పుడు మనం 22 or 23 వేస్తాం రోబోట్ ఉన్నా సరే. సో ఫ్యూచర్లో ఏ ఇంటిగ్రేట్ చేసుకుంటే ఈ పేషెంట్కి ఈ 20 స్క్రూస్ పర్ఫెక్ట్గా ఇవే కావాలి అని మనం ఆ 20 ఆర్డర్ చేయొచ్చు. ఆ 20 ఏ డైరెక్షన్లో వేయాలో కూడా అదే చెప్తుంది. అండ్ దాంతో ఆ రాడ్ ఎలా బెండ్ చేయాలో కూడా అదే ఇస్తుంది. అండ్ కర్వ్ ఎంత కరెక్ట్ అవుతుందో కూడా ముందే చెప్తుంది. సో దీస్ ఆర్ వాట్ వీఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్. మన పబ్లికేషన్స్ చేస్తున్నాం, ప్రజెంటేషన్స్ ఉన్నాయి, బట్ ఇంకా అది రాలేదు, ప్రొడక్షన్లోకి రాలేదు. ఇంకా వీఆర్ నాట్ ఎగ్జిక్యూటింగ్ దట్ యట్. వీఆర్ యూజింగ్ ద సేమ్ ఓల్డ్ టెక్నాలజీ, బట్ వీఆర్ యూజింగ్ విత్ ద రోబోట్. బట్ మేబీ ఫ్యూచర్లో ఇవన్నీ వస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ 13-year-old బాయ్ హూ కమ్స్ విత్ 130-degree కర్వ్, 2 days ముందు నేను పారామీటర్స్ అన్ని రోబోట్లోకి ఇస్తే ఇట్ విల్ కమ్ అప్ విత్ 20 particular స్క్రూస్. ఏ లెవెల్లో ఎంత వేయాలి ఏంటనేది 20 స్క్రూస్, ఈ రాడ్స్ వాడండి, లెఫ్ట్ ఇది రైట్ ఇది ఇంత కరెక్ట్ అవుతుందని ముందే చెప్పేస్తాను. బట్ ఫర్ దట్ వీఆర్ అనలైజింగ్ ద డేటా. వన్స్ దట్ కమ్స్ అవుట్ దెన్ ఇట్ విల్ బీ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ ద కిడ్స్. మనకు బోల్డ్ అంత ఇన్వెంటరీ తగ్గించవచ్చు, కాస్ట్ తగ్గుతుంది దానివల్ల, అండ్ కస్టమైజ్డ్ ఇంప్లాంట్స్ తయారు చేయొచ్చు. So the future of healthcare is patient specific and customization. So we expect that will come. We're a little far away from it, but it will definitely come. సో ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ అనేది ఏ సర్జరీ కన్నా వాడచ్చు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఐ నీడ్ టు బీ క్లియర్ అబౌట్. అంటే ఏ స్పైన్ సర్జరీ అయినా సరే 99% ఆఫ్ ద టైమ్స్ రోబోట్ వాడితే మనం నార్మల్గా చేసేదానికన్నా బెటర్గా ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ మీరు అడిగింది ఏ స్టేజ్లో పేషెంట్కి సర్జరీ చేయాలని. సో దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రోబోటిక్. అది మనం ఓపెన్ చేసి చేయొచ్చు, రోబోట్తో చేసి ఏదైనా. సో పిల్లల్లో డిఫార్మిటీస్ అనేది 5 years నుంచి స్క్రీన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనకి పొట్టలో ఉన్నప్పుడే నియోనటల్ స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత కూడా స్కూల్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాలి మనం. సో మా పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అండ్ మేము కూడా చాలా స్కూల్స్ని అప్రోచ్ అయ్యి 5 yearsకే టీచర్స్కి పిల్లల్ని వంకర ఉన్నట్టు ఎలా చెక్ చేయాలి, ఏమేమి టెస్టులు చేయాలి, వాళ్ళ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఏమేమి ఇన్కార్పొరేట్ చేయాలి, ఒకవేళ వంకర ఉంటే ఏ ఎక్సర్సైజ్ చేయాలనేది ఆల్రెడీ ట్రైన్ చేస్తున్నాం. సో మనం ఎర్లీ స్టేజ్లో పికప్ చేస్తే పెద్ద పెద్ద డిఫార్మిటీస్ రాకుండా ముందే వాటిని కరెక్ట్ చేసేయచ్చు. ఇప్పుడు అన్ఫార్చునేట్గా మనకేంటంటే రూరల్ ఏరియాస్ నుంచి, విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు 130-120 degrees వెరీ వెరీ బిగ్ బ్యాడ్ కవ్స్. ఇప్పుడు కూడా ఒక 1 hourలో 1 more patient is coming. సో అంత బ్యాడ్ కవ్స్తో వస్తుంటే వాళ్ళని మనం కరెక్ట్ చేసి మళ్ళీ లంగ్స్ని, హార్ట్ని రెస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్ నుంచి బయటకు తీసుకురావడం చాలా కష్టం. సో మీరు అన్నదానికి రోబోటిక్ ఆన్సర్ కాదు, కానీ మనం స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవి రన్ చేయాలా,
అర్లీగా ఐడెంటిఫై చేయాలి స్పైన్ ప్రాబ్లమ్స్ కిడ్స్లో, పర్టికులర్లీ డిఫార్మిటీస్. అండ్ ఆ డిఫార్మిటీస్ ఉన్నప్పుడు న్యూరో వాళ్ళు కూడా అందులో స్ప్లిట్ కార్డ్స్, టెథరింగ్ కార్డ్స్ అవన్నీ ఉంటాయి, అవి కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. అవి మనం క్లియర్గా అన్ని స్కూల్స్లో వాళ్ళకి చెప్తే స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకోటి కమ్యూనిటీ ప్రోగ్రామ్స్, అంటే ఇట్లాంటి ప్రెస్ మీట్స్లో మనం చెప్తుంటే పేరెంట్స్ దాని గురించి ఆలోచించుకుని మన దగ్గరికి అర్లీగా పిల్లల్ని ఏమాత్రం వంకరున్న సిమ్టమ్స్ ఉన్న తీసుకొస్తే మనం బ్రేసెస్తో ఎక్సర్సైజెస్తో కరెక్ట్ చేసేయచ్చు అట్లనే. సో అలాంటి సిచ్యువేషన్ ఉండేది. Lesser radiation, better recovery, more accuracy. Accuracy, radiation, recovery, everything is better in a robot when compared to a normal thing. Yeah, only little Faster recovery, lesser post-operative pain, and more better accuracy of the screws, and overall radiation dose is reduced. You were asking, sorry. Cheppandi. There are two different robots. There are two different processes, because brain surgery lo robotics uses only for targeting small areas. Pedda tumors aithe we don't use robotics in the brain. It is still akada we use something called navigation. We use microscope. We have a whole bunch of technologies akada brain ni okka point ni stimulate chesi record cheyadam. So important area brain ది అవాయిడ్ చేయాలంటే, బట్ that's a different set of technologies అన్నమాట. The brain robot, see, ఈ రోబోట్ కూడా is a targeting robot. It is a navigating robot. It is a GPS robot. Basically it will show us the route అన్నమాట. ఎగ్జాక్ట్లీ ఈ యాంగిల్లో ఈ డెప్త్కి వెళ్తే మీరు సేఫ్గా స్క్రూ పెట్టొచ్చు. సేమ్ థింగ్ విత్ ద బ్రెయిన్. ఈ యాంగిల్లో ఈ డెప్త్కి వెళ్తే మీ ట్యూమర్, డీప్ సీటెడ్ ట్యూమర్ అక్కడే ఉంది, మీరు అక్కడి నుంచి బయాప్సీ తీసుకోవచ్చు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, పార్కిన్సన్స్కి ఆ ఏరియాకి వెళ్ళి మీరు ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ చేస్తే అది కంట్రోల్గా అవుతుంది. సో దట్ ఈస్ వేర్ ద రోబోట్ ఈస్ యూజ్డ్ ఇన్ బ్రెయిన్. సో దే ఆర్ టూ సెపరేట్ రోబోట్స్, బట్ దే బోత్ వర్క్ వెరీ సిమిలర్లీ అనమాట. దే ఆర్ బోత్ జీపీఎస్ నావిగేటింగ్ రోబోట్స్. నేను డాక్టర్ కృష్ణ చైతన్య, స్పైన్ సర్జన్ నేను. సో ఇవాళ ప్రెస్ మీట్ పెడతానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను రోబోటిక్ టెక్నాలజీ గురించి జనాలకి, పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం. అంటే రోబోటిక్ టెక్నాలజీ బ్రెయిన్ అండ్ స్పైన్లో గత 25 ఇయర్స్లో ఉన్నా సరే, ఇండియాలో స్పైన్లో ముఖ్యంగా రీసెంట్గానే వచ్చింది. అండ్ ఇండియాలో చాలా తక్కువ సెంటర్స్లో, అంటే మన ఏపీ తెలంగాణలో అయితే ఇప్పుడు దాకా ఇది లేదు. దిస్ ద ఫస్ట్ సెంటర్ టు హ్యావ్ రోబోటిక్ స్పైన్స్, న్యూ జనరేషన్ రోబోట్ ఇన్ ఏపీ తెలంగాణ, విచ్ ఈస్ వర్కింగ్ రైట్ నౌ. సో ఇందులో ఏంటంటే మనం పేషెంట్స్కి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అయినా సరే, పిల్లల్లో డిఫార్మిటీ కరెక్షన్ అయినా సరే, ప్రెసిషన్ చాలా ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ చాలా తక్కువ ఉంటుంది, టైం కూడా తక్కువ తీసుకుంటుంది, రేడియేషన్ ఎక్స్పోజర్ అయితే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు, అండ్ యాక్యురసీ 100% ఉంటుంది. సో ఇంత అడ్వాంటేజ్ ఉండటం వల్ల కొన్ని సర్జరీస్లో, లంబార్ స్పైన్ సర్జరీస్లో, డిస్క్ సర్జరీస్లో, మినిమల్ ఇన్వేజివ్లో ఇది మనకి చాలా వరకు, అంటే 0.01% కన్నా తక్కువ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇట్లాంటివి కాకుండా మనం పిల్లల్లో వంకర్లు తీసుకునే సర్జరీస్ తీసుకుంటే ఇది నాకైతే కంపల్సరీ ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు మనం చేసే సర్జరీస్లో చాలా హై రిస్క్ ఉండేది. పిల్లల్లో మనం స్క్రూస్ వేస్తున్నప్పుడు నరంకి టచ్ అయ్యే ఛాన్స్, బ్లడ్ వెసల్స్కి టచ్ అయ్యే ఛాన్స్ కానీ చాలా ఎక్కువ ఉండేది. అండ్ మాకు గంటల తరబడి ఆ ఎక్స్రేస్ పెట్టుకుని చేయాల్సి వచ్చేది. అప్పుడు కూడా మనం కరెక్ట్గా స్క్రూ వేయగలమా లేదా అనేది డౌట్, అంటే ప్లస్ ఆర్ మైనస్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ రోబోటిక్ టెక్నాలజీ రావడం వల్ల 100% యాక్యురసీతో ఈ పిల్లల్లో స్కోలియోసిస్ అవి కరెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు కాకపోయినా మేబీ ఫ్యూచర్లో ఇది మ్యాండేటరీ అనొచ్చు. అండ్ ఫ్యూచర్లో అండ్ స్పైన్ సర్జరీ ఖచ్చితంగా మారబోతుంది. అండ్ దిస్ ఈస్ అ గేమ్ చేంజర్ ఇన్ స్పైన్ సర్జరీ అని చెప్పొచ్చు రోబోటిక్. My name is Dr. Savit Shastri. I'm the neurosurgeon and neurospine surgeon. Like Dr. Chaitanya said, robotic surgery is the future, and we are the first hospital to get it in the Andhra Telangana area. We have this press need to increase awareness. We want to reach out to various schools and have them set up screening programs for scoliosis, which is bending of the spine, which can be identified very early. And if it can be identified early, we can both treat these patients even without surgery or provide corrective surgery early. And with the robot, the surgery becomes extremely safe. And similarly, we also want to increase the accessibility of the robot to smaller towns and rural areas where there are people who may not have awareness of the robot or may be afraid of spine surgery, feeling that spine surgery is very dangerous and
the truth is very, very different. And with the robot, spine surgery is almost 100% safe, and we are able to provide extremely safe, accurate, and surgery which is beneficial to patients, where they can recover fast and get back on their feet as early as possible.